జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 42వ శ్లోకము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, నీ జ్ఞానాన్ని చెరిచేటటువంటిది, నీకు జ్ఞానము కలగకుండా చేసేటటువంటిది కామము. కామము ప్రధానంగా ఇంద్రియాలలో ఉంటుందని కదా చెప్పాను. ఇంద్రియాలు ఒక స్థానం. అయితే దానికంటే కూడా మనస్సు గొప్పది ఇంద్రియాల కంటే. అది 2వ స్థానం. మనస్సుని నిగ్రహపరుచుకోవాలి. నిగ్రహపరుచుకొని ఈ కామానికి స్థానము లేకుండా చేయాలి. అయితే మనస్సు కంటే గొప్పది బుద్ధి. అది విపరీత వైఖరితో ఆలోచించేటటువంటి బుద్ధి. ఎంత తప్పునైనా సరే ఒప్పుగా సమర్థించుకునే తత్వము కలిగిన బుద్ధి. అది 3వ స్థానం. ఆ బుద్ధిని పెద్దల ఉపదేశముల ద్వారా సన్మార్గములో పెడుతూ కామానికి ఆ 3వ స్థానమైనటువంటి బుద్ధి, దానిని ఆ స్థానాన్ని కామానికి లేకుండా చేయాలి. అర్జున, నీకు జ్ఞానము కలగకుండా చేయటములో ఇంద్రియాలు ప్రధానమైతే వాటికంటే గొప్పది మనస్సు, దానికంటే మించినది విపరీతమైనటువంటి బుద్ధి, దానికంటే కామము ఇంకా గొప్పది. ఎందుకంటే ఈ కామము అన్ని రకాలుగా లోపలి పొరల దాకా వ్యాపించి ఉంది కనుక నీ జ్ఞానాన్ని చెరచటములో కామము అన్నింటికంటే గొప్పది. కనుక ఆ కామాన్ని జయించాల్సినటువంటి అవసరము నీకు చాలా ఉంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు కామవాసనలు పట్టి ఉన్నటువంటి ఇంద్రియాలను నిగ్రహపరుచుకోమని, ఇంకా లోపలి పొరలలోనికి మనస్సులోనికి వ్యాపించి ఉన్నటువంటి కామవాసనలు తొలగించుకోవటం కోసం మనస్సుని నిగ్రహపరుచుకోమని, దానికంటే కూడా లోపలి పొరల దాకా బుద్ధి దాకా వ్యాపించి ఉన్నటువంటి కామవాసనలను తొలగించుకోవటం కోసం బుద్ధిని సన్మార్గములో పెట్టుకుంటూ వీటన్నింటినీ తన ఆధీనములో పెట్టుకోగలిగినంతటి గొప్పదైన కామాన్ని ఆ రకముగా జయించే ప్రయత్నం చెయ్యి అంటూ కామమును జయించటమే జ్ఞానము కలగడానికి మార్గము అని భగవానుడు చెబుతున్నటువంటి ఈ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఇక భవిష్యత్తులో జన్మించబోయేటటువంటి రాజులను గురించి నీకు నేను వివరిస్తాను, విను. బృహద్బలునికి బృహద్రనుడు అనేటటువంటి వాడు జన్మిస్తాడు. ఇక బృహద్రనునికి ఊరుక్రియుడు, అతనికి వత్సవృద్ధుడు, అతనికి ప్రతివ్యోముడు, అతనికి భానుడు,
అతనికి దివాకుడు జన్మిస్తారు. దివాకునికి సహదేవుడు, సహదేవునికి బృహదస్వుడు జన్మిస్తారు. బృహదస్వునికి భానుమానుడు, భానుమానునికి ప్రతీకాశ్వుడు జన్మిస్తారు. ప్రతీకాసునికి సుప్రతీకుడు జన్మిస్తాడు. సుప్రతీకునికి మరుదేవుడు, మరుదేవునికి సునక్షత్రుడు, అతనికి పుష్కరుడు, పుష్కరునికి అంతరిక్షుడు జన్మిస్తారు. అంతరిక్షునికి సుతపుడు, సుతపునికి అమిత్రజిత్తు జన్మిస్తారు. అమిత్రజిత్తుకు బృహద్రాజు, ఆ బృహద్రాజుకు బరిహి, బరిహికి కృతంజయుడు, కృతంజయునికి రణంజయుడు, రణంజయునికి సంజయుడు జన్మిస్తారు. సంజయుని వలన సాఖ్యుడు, సాఖ్యుని వలన శుద్ధోదుడు, శుద్ధోదుని వలన లాంగూలుడు, అతని వలన ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తు వలన క్షుద్రకుడు జన్మిస్తారు. క్షుద్రకునికి రణకుడు, రణకునికి సురధుడు, సురధునికి సుమిత్రుడు జన్మిస్తారు. ఇక సుమిత్రునితోని సుమిత్రో నామ నిష్ఠాంత ఏతే బార్హద్బల అన్వయాః, ఆ సుమిత్రునితోని అతని వంశము నశిస్తుంది, అంతరిస్తుంది. ఇది బృహద్బలుని వంశము. ఇక ఇక్ష్వాకు వంశములో చివరి రాజు సుమిత్రుడు. సుమిత్రుని తర్వాత సూర్యవంశములో పుత్రులు లేకపోవటం వలన ఆ వంశము అంతరిస్తుంది అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము 42వ శ్లోకము. ఇంద్రియాణి పరాణ్యాహుః, ఇంద్రియేభ్యః పరం మనః, మనసస్తు పరా బుద్ధిః, యో బుద్ధేః పరతస్తు సః. ఇంద్రియాణి పరాణ్యాహుః, ఇంద్రియేభ్యః పరం మనః, మనసస్తు పరా బుద్ధిః, యో బుద్ధేః పరతస్తు సః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.